ఘనమైన తండ్రిని దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచయంలోకి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సకల శివులకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. మీ సన్నిధిలో మీ మాటలతో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. దేవా, ఇంతవరకు చేసిన ప్రార్థనలు నాయన ఆలపించిన కీర్తన ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముచూ ఉన్నాం. విలువైన నీ జ్ఞాన సంపదను నేర్చుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. నాయన ఈ జ్ఞాన ఐశ్వర్యమును ఈరోజు మా హృదయాల్లో బదిలిపరచండి. వాటిని అనుసరించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచండి. వినిచున్న వారికి విడిబుద్ధిని గ్రహించగల మనసు నాయన, మరి ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరు కూడా మీకు లోబడి మనసు కలిగి ఉండినట్లుగా ప్రతి వారిని దీవించబడి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు నామన మరొకసారి అందరికి ప్రత్యేకంగా తెలియజేస్తూ దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. కీర్తన గ్రంథం 71వ కీర్తన. కీర్తన గ్రంథం 71వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. 6వ వచనాన్ని చదువుదాం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటుంది. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును అన్నట్టు. మనం చదివిన మాటలు చూస్తే గర్భవాసినైనది మొదలుకుని అంటే గర్భంలో పడినది మొదలుకుని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి అనే మాట చెప్పాడు అక్కడ. లోకం 49వ కీర్తన 6వ వచనాన్ని చదివితే వింతగా మనకు కనబడుతుంది. అక్కడ లోకం 49వ కీర్తన 6వ వచనాన్ని చదివితే తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకున్న వారికి నేనెలా భయపడవలను అన్న. అంటే ఇక్కడ ఆ మాట చూస్తే తమ ఆస్తియే తమకు ప్రాపకమని అంటే అండ అని. భక్తుడు ఏం చెప్పాడు ఇక్కడ? భక్తుడు ఏం చెప్పాడు? గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి అండాని అర్థం. భక్తుడేమో దేవుడి మీద ఆధారపడతాడు, లోకస్తుడేమో ధనం మీద ఆధారపడతాడు. అయితే ఇప్పుడు ఈరోజు ఈ కీర్తన గ్రంథం మనం 71వ అధ్యాయంలో చాలా విలువైన మాటలు మనం చదువుకుంటాం. జన్మ గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే అన్నట్టు. చాలా ఈ లోకంలో దేవుని యొక్క మహాకృపను బట్టి తల్లిదండ్రుల ద్వారా ఈ మానవ జాతిని విస్తరించడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. దేవుని యొక్క గ్రంథంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. లోకసువార్త 1వ అధ్యాయము. లోకసువార్త 1వ అధ్యాయము చూసారా? లోకసువార్త 1వ అధ్యాయము 59వ వచనం నుంచి చదివితే బాప్తిసం ఇచ్చే తల్లిదండ్రుల గురించి ప్రస్తావన ఉంటుంది అక్కడ. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి
తండ్రి పేరును బట్టి జకర్య అను పేరు వానికి పెట్టబోచుండగా. ఒక్కసారి అర్థం ఏమండి, ఇక్కడ పుట్టిన బిడ్డకి ఏం పెడుతున్నారు? పేరు పెడుతున్నారు. పుట్టిన బిడ్డకి పేరు పెడుతున్నారు. ఇశ్రాయేలీయులు లేదా యూదుల ఆచారం ఏంటయ్యా అంటే ఎనిమిదవ దినమున మనం కూడా చూడండి, కొన్ని రోజులు మనం అనుకుంటాం 21వ రోజును మరోటను మనం అనుకుంటాం. అలాగే 8వ దినాన్న ఇశ్రాయేలు వారు కూడా ఏం చేసేవారంటే సున్నతి ఆచరించి పురుషునికి అప్పుడు పేరు పెట్టేవారట. ఇప్పుడు యోహాను గారికి పేరు పెడుతున్నారట. ఆ సందర్భాన్ని చూద్దాం. తండ్రి పేరును బట్టి జకర్య అను పేరు వానికి పెట్టబోచుండగా. అంటే కొందరు ఏం చేసుకునేవారు, తండ్రి పేరు కుమారుడు పెట్టినవారు, లేదా తాతయ్య పేరు కూడా మనవడు పెట్టుకునేవారు. అమ్మా అంటే వారి పేర్లు అలా పెట్టుకునేవారు. ఇప్పుడు యోహాను గారికి ఏ పేరు పెడదాం అనుకున్నారట? తండ్రి గారి పేరేంటి? జకర్య. ఆ పేరు పెడదాం అనుకున్నారట. ఎందుకంటే జకర్య అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే యెహోవా స్మరించును అని అర్థం. జకర్య అనే మాటకి యెహోవాను జ్ఞాపకము చేసుకునుట అని అర్థం. ఇది జకర్య అనే పేరు తప్పుగా సోమ గొప్ప పేరు అది. అయితే ఇప్పుడు కిందకి చదువుదాం. తల్లిగారు ఏమంటుంది? అలాగూ వద్దు. ఈ మాట చూడాలి. అతనికి ఏ పేరు ఎట్టమంది? యోహానను పేరు పెట్టు అని చెప్పిందంట. ఎవరో? తల్లిగారు. ఓకేనా? తల్లిగారేమో యోహానని పేరు ఎట్టమన్నారంట. ఆ తర్వాత చదువుతాం. ఇంతకే యోహాన్ అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవా దానము లేదా ఆయన కృప అని అర్థం. ఏది? యోహాన్ అనే పేరుకి. అంటే ఇప్పుడు జకర్య అంటే యెహోవా స్మరించును అని మనం చదువుకున్నాం. యెహోవాను స్మరించును అనే మాటకు అర్థం. యోహాను గురించి ఏమో యెహోవా దానము. అంటే ఇప్పుడు వారికి బిడ్డను ఎలాగిచ్చాడు దేవుడు? ఎందుకంటే వృద్ధాప్యంలో పుట్టాడు ఆయన. అందుకని దేవుడు ఓకే, ఆయన పేరు బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే దానంగా ఇచ్చాడు కనుక యోహాను అనే పేరు పెట్టమన్నాడు. యోహాను అనే పేరుకి అర్థం ఏంటయ్యా అంటే యెహోవా దానము కృప అని మాటకు అర్థం. ఒకసారి లోకసువార్త 2 అక్కడే 21 వచ్చింది. యేసు ప్రభు గురించి ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునిపే దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారికి పెట్టింది. అంటే ఇప్పుడు యేసు ప్రభుకి ఏం పేరు పెట్టారు? యేసు అని పెట్టారు. ఎందుకంటే పుట్టక మునిపే ఆ పేరు పెట్టారు కనుక. అంటే ఈయనకి పేరు ఎప్పుడు పెట్టారు? 8వ రోజు వచ్చాయి. అలాగే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి కూడా ఎప్పుడు పేరు పెట్టారు? 8వ రోజు పేరు పెట్టారు. ఓకేనా? ఇప్పుడు కిందకి వెళ్తాం. ఏది? 1 అధ్యాయం 60 వచ్చింది. తల్లి అలాగూ వద్దు. ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. తల్లి ఏం చెప్తుందయ్యా అంటే యోహాను పేరెట్టు అన్నారు. అందుకు వారు అది ఓకేనా? అవసరం అయితే బంధువుల్లో ఉన్న ఆ పేరు ఖచ్చితంగా పెట్టుకున్నా పలానా ఆయన పేరు పెట్టుకున్నాడో లేదా ఇంకో మేనమ్మ పేరు పెట్టుకున్నాడో లేదా ఇంకోటి ఏదో చెప్పొచ్చు. కానీ బంధువుల్లో కూడా ఏ పేరు లేదంట? యోహాన్ అనే పేరు లేదు అన్నాడు. అంటే లేని పేరు ఎందుకు అని వాళ్ళ ఆలోచన. కిందకి రండి అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగారట. తండ్రి గారిని అడిగారట. ఇక ఫైనల్ ఎవరో తండ్రి డిక్లేర్ చెయ్యాలి. తర్వాత అతడు వ్రాత పలక తెమ్మని వ్రాత పలక తెమ్మని ఏం రాశాడంట? వ్రాత పలక మీద యోహాన్ అని వ్రాసాను. అందుకు వారందరూ ఆశ్చర్యపడు. అంటే కనుక నిర్ణయం ఏమైంది? యోహాన్ అనే వ్రాయబడ్డది. ఇంతకీ యోహాన్ అనే పేరు వ్రాత పలక మీద రాశాడు ఆయన. ఎవరో? జకర్య. ఓకే.
2వ అధ్యాయము మొదటి వచనం ఈ మాట, ఆ దినములలో సర్వలోకమునకు ఆ దినములలో యేసు ప్రభువారు ఇంకా పుట్టల, అప్పటికింకా పుట్టల. ఆ దినములలో సర్వలోకమునకు ఆ ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ ఇచ్చాడంట. కైసరు అంటే రోమా చక్రవర్తి. ఆయన అప్పటికి ప్రపంచాన్ని సర్వలోకాన్ని వెళ్తాడు. ఆయన ఆ సర్వలోకాన్ని వెళుతున్న ఆ చక్రవర్తి ఆజ్ఞ ఏంటయ్యా అంటే ప్రజాసంఖ్య రాయాలి. సర్వలోక మానవ జాతి అందరి పేర్లు కూడా ప్రజాసంఖ్యలు ఏమై ఉండాలి, లిఖితం అవ్వాలి అని ఆజ్ఞ జారీ చేశాడంట రోమా చక్రవర్తి. తర్వాత ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ప్రపంచ జనాభా లెక్క అనొచ్చు దీన్ని, ప్రపంచం. ఓకేనా? మొదటి దీనికి అధికారి ఎవరు? అగుస్తు కైసరు చక్రవర్తి. ఆయన ఆజ్ఞ అనమాట, వీళ్ళందరి పేర్లు రాయండి అని అన్నాడు ఆయన. తర్వాత అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. అంటే ఖచ్చితంగా పట్టణాలకు ఎందుకు వెళ్ళాలి? అడ్రస్ అదే. తమ పట్టణాలకు ఎందుకు వెళ్ళాలి అంటే అడ్రస్ అదే కదా. ఓకేనా? సునేమీరాలు ఓకేనా, సునేమీరాలు కొంతకాలం కొరువు వస్తే ఇతర ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఏమవుతుంది, తిరిగి తన పట్టణానికి. అది ఎందుకంటే చిరునామా అది కనుక. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, వారి పట్టణాలకి వెళ్ళింది. తర్వాత మాట, యోసేపు గారు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతేయుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. ఓకేనా? అంటే రాజుగారి యొక్క ఆజ్ఞకు యోసేపు మరియ గారు కూడా ఏం చేశారు, బెత్లెహేముకి వెళ్ళారు. ఆవిడ ఎలాగుందో పరిస్థితి, గర్భవతి. ఓకేనా? వెళ్ళారు. ఇప్పుడు ఇంతకు అక్కడ ప్రాముఖ్యమైనది ఏంటి అంటే చక్రవర్తి ఆదేశించిన ప్రజాసంఖ్య ఏం చేయాలి, రాయాలి. వాళ్ళు ఎక్కడున్న పట్టణాలకు వెళ్ళి ఏం చేయాలి, రాయించుకోవాలన్నమాట. అలా రాయించుకుంటే కదా వాళ్ళు సజీవులుగా ఉన్నట్టు లెక్క. లేకపోతే లేరని అర్థం, అంతే కదా. ఇప్పుడు జనాభా లెక్క ఎందుకు రాస్తారయ్యా అంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరని. ఓకేనా? ఇది మనం చదువుకున్న విషయం. ఇప్పుడు ప్రజాసంఖ్య కోసం ఏమవుతున్నారు, వారు ఎక్కడున్నా కూడా మరలా తిరిగి వెళ్ళారు. వెళ్ళి ఏం చేస్తారు, ఏమి రాయించుకుంటారు అందులో, ఆ ప్రజాసంఖ్యలు ఏమి రాసుకుంటారు. నేను పల్నాది కాదు, ముందు ఏమి రాస్తారయ్యా అంటే పేర్లు రాయబడతాయి. అంటే కైసరు చక్రవర్తి ప్రజాసంఖ్య రాయమన్నప్పుడు ప్రజలు తమ పేర్లు ఎందులో రాయించుకోవాలి, ప్రజాసంఖ్య అనే గ్రంథంలో రాయించుకోవాలి. అది ఎవరి ఆజ్ఞ, ఆ కైసరి గారు ఒక నరుడిది, ఒక నరుడి ఆజ్ఞ. అందుకని వారు ఎక్కడున్న పట్టణాలన్నీ దాటి కూడా ఎక్కడికి వచ్చారు, తమ పట్టణాలకే వచ్చారు, రాయించుకున్నారు. అందులో మనకి యోసేపు మరియ గారు కనపడ్డారు, మిగిలిన కూడా రాయించుకున్నారు. అయితే ఇది ఒక నరుడు గురించి చెప్పబడిన విషయాలు. దేవుని గ్రంథంలో కీర్తన గ్రంథం 87వ అధ్యాయం నుంచి మనం చదువుతాం. 87వ అధ్యాయం 5వ వచనం అండర్లైన్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ప్రజాసంఖ్యలు పేర్లు రాయాలి. ఇందాక కైసరి. ఇప్పుడు ఒక మాట ఉంది 5వ వచనం, ప్రతి జనము దానిలోనే జన్మించుదురు. ఇది విచిత్రంగా ఉంది. ఓకేనా? ప్రతి జనము దానిలోనే
జన్మిస్తున్నారట. తర్వాత చదువు. సర్వోన్నతుడు తానే దానిని స్థిరపరచననియు, ఏది ఆ స్థలాన్ని, సియోనును గూర్చి. అది అంటే ప్రతి జనం ఎక్కడ పుడుతున్నారు? సియోనులో పుడుతున్నారట. సియోనులో పుడుతున్నారట. అమ్మా పాయింట్కి రండి. అసలు మన ప్రాముఖ్యమైంది ఇప్పుడే. ఇప్పుడు చదవండి 6వ వచనం. ఇది అండర్లైన్ చేయండి. యెహోవా అంటే దీన్ని ప్రజాసంఖ్య అనొచ్చు అనకూడదా? అదే మాట. యెహోవా జనముల సంఖ్య వ్రాయించున్నప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చాడు. పాయింట్ అర్థం చేసుకో. ఇందాక అగుస్తు చక్రవర్తి గారు ప్రజాసంఖ్య రాయించంటే సర్వలోకం అన్నాడు. ఆయా ప్రాంతంలో పుట్టిన వారి పేర్లు గ్రంథంలో ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో పుట్టారు కదా, వాళ్ళు ఓ చోట పుట్టారు, వాళ్ళందరూ పుట్టలేదు. ఆయా స్థలాల్లో ఆయా ప్రాంతాల్లో పుట్టిన వారందరి పేర్లు ఆ గ్రంథంలోకి వస్తాయి. నువ్వు ఎక్కడ పుట్టావు అని తెలుసుకోవడానికి, అంతేనా? కానీ ఇక్కడ యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు అన్నాడు. అంటే దేవుడు కూడా ప్రజా సంఖ్య రాయించున్నాడట. దేవుడు కూడా ప్రజా సంఖ్య వ్రాయిస్తున్నాడట. మరలా మాట చదువు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చాడు. అందరూ ఒకే చోట పుడతారా? పుట్టరు. మరి ఈ జనము అక్కడ జన్మించినని వ్రాసాడంట. ఇందాక ప్రజాసంఖ్య ఏమో ఆయా ప్రాంతాల్లో పుట్టిన వారి పేర్లు రాసుకున్నారు, అందుకే వారి ప్రాంతాలు దాటి వచ్చారు. కానీ ఎక్కడ యెహోవా సంఖ్య గురించి మాట్లాడితే ఆ రాయబడిన వాళ్ళందరూ కూడా ఒకే స్థలంలో పుట్టారట. ఓకే, రాయబడిన వారందరూ కూడా ఒకే స్థలంలో పుట్టారట. వాళ్ళ పేర్లే రాశాడట. ఓకేనా? అక్కడ పుట్టిన వారి పేరే రాశాడట. ఏంటది అంటే 87వ కీర్తన మొదటి నుంచి చదువుతాం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద. అది అంటే ఇప్పుడు ఆయన పట్టణం ఏంటి? పరిశుద్ధ పర్వతాల మీద ఉందంట ఆయన పట్టణం. తర్వాత యాకోబు నివాసములన్నిటికంటే, యాకోబు నివాసములు అంటే ఇశ్రాయేలు యొక్క కుటుంబాలు, ఇశ్రాయేలు వారి యొక్క కుటుంబస్తులు. ఓకేనా? ఆ నివాసముల కంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నాయంట. సియోను అంటే యెరూషలేము. అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క నివాసముల కంటే, దేవుని ప్రజలు నివాసము కంటే సియోను గుమ్మాలు ప్రియములై ఉన్నాయంట. ఓకేనా? ఇష్టమై ఉన్నాయంట గుమ్మాలు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ పట్టణానికి వెళ్ళాలి అంటే ఆ గుమ్మాల్లోంచి వెళ్ళాలి, ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే ఆ గుమ్మాల్లోంచే వెళ్ళాలి. ఇప్పుడు ఏది ఇష్టంగా ఉంది? ఇప్పుడు నా ఇల్లు అనుకోండి, అందరు రావడానికి అవకాశం ఉండదు. నా ఇంట్లోకి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తారా? అంతే కదా, నా ఇంట్లోకి అందరిని ఆహ్వానించను. కానీ దేవుని యొక్క పరిశుద్ధ పర్వతమున్న యెరూషలేములోనికి ఆ గుమ్మాలు ఎలాగున్నాయో తెలుసండి? ప్రియముగా ఉన్నాయంట. ఓకేనా? రైట్. ఒక్కసారి మరలా చదువుతాం. యాకోబు నివాసములన్నిటికంటే ఆ సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నాయంట. ఆ గుమ్మాలు ఆయనకి ఇష్టమై ఉన్నాయంట. 24వ కీర్తన 7వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుతాం. 24వ కీర్తన 7వ వచనం త్వరగా అండర్లైన్ చేయండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా. ఇంతకు ఎవరు వస్తున్నారు గుమ్మాల నుంచి? మహిమగల రాజు. 10వ వచనం. ఆ మహిమగల ఈ రాజు ఎవడు అంటే దావీదా లేదా సొలొమోనా? ఎందుకంటే యెరూషలేము పట్టణాన్ని పరిపాలించిన యోధారాజులు చాలామంది ఉన్నారు. ఇంతకీ ఎవరతను? మహిమగల రాజు. తర్వాత సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. అంటే దేవుడే ఆ పరిశుద్ధ పర్వతం దగ్గరికి వస్తున్నాడట. ఆ పరిశుద్ధ యెరూషలేములోకి వస్తున్నాడంట. ఎవరో?
దేవుడు. చాలా జాగ్రత్తగా కూడా అందుకు అక్కడికి వెళ్తారు. అందుకే సియోను గుమ్మములు దేవుడికి ఏమైనాయి? అది ఎందుకంటే ఇప్పుడు ఆ పట్టణంలోకి వస్తే ఆ తర్వాత ప్రజలు ఆ మందిరాన్ని దగ్గరికి వెళ్తారు. అదే ఒకరింటికి వచ్చాడు అనుకోండి, మనోడు కాదంటారు మనమే. అందుకు దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు మందిరం దగ్గరికి వచ్చాడట. ఓకేనా? యెరూషలేము అనే మందిరం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు 87వ కీర్తన మరల చదువుడు దయచి మొదటి నుంచి. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వెయ్యబడి ఉన్నది. ఓకేనా? తర్వాత యాకోబు నివాసములన్నిటికంటే ఆ సియోను గుమ్మములు. ఓకేనా? ఇప్పుడు సియోను గుమ్మములు ఎందుకు దేవునికి ఇష్టము అంటే ఆ మహిమగల రాజు గుమ్మాల నుంచి వస్తున్నాడు. ఎక్కడికి? ఆ పరిశుద్ధ పర్వతం దగ్గరికి. అప్పుడు ప్రజలందరూ ఎక్కడికి వెళ్తారు? అదే అన్నమాట. దానికోసం అది కిందకి రండి. దేవుని పట్టణమా, మనుషులు దేని గురించి? యెరూషలేముని గురించి. యెరూషలేముని గురించి ఆ మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. తర్వాత చూడండి. ఆ రహబాము ఐగుప్తు బబులోను నాకు పరిచయులని నేను తెలియచెప్పుచున్నాను. ఆ ఫిలిస్తీల తూరు కూషులను చూడు. అంటే దీని అర్థం ఏంటంటే ఇవన్నీ రాజ్యాలు, దేశాలు. కేవలం యెరూషలేము ఒకటే కదండి. ఓకేనా? యెరూషలేములోనికి దేవుడు వస్తున్నాడు. ఇప్పుడు ఇందాక చదువుకుని ఈ జనమంతా అక్కడ పుట్టాడని అన్నాడే ఈ జనం గురించి చెప్తున్న మాట ఇది. కిందకి రండి. ఫిలిస్తీలు తూరు కూసు దేశస్థుడు, ఫిలిస్తీన్ల దేశస్థుడు, తూరు పట్టణం అని చెప్పుకుంటావే. ఈ దేశాలందరూ చూడుము, వీరు అచ్చట జన్మించురని అందురు. ఒక్కసారి అంటే ఇప్పుడు ఆయా దేశాల్లో పుట్టిన వారందరూ కూడా మరల ఎక్కడ పుట్టబోతున్నారని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు తూరు పట్టొస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు భారతదేశం నువ్వు ఎక్కడ పుట్టావని అంటే ఏమంటారు? అంటారు. అలాగే అమెరికా వాడు అమెరికా దేశంలో పుట్టాడు అంటాడు. వీళ్ళ తూరు దేశస్థుడు లేదా ఫిలిస్తీయుడు దేశస్థుడు, అవునా కదంటారా? రెండవది ఐగుప్తు దేశస్థుడు, తర్వాత బబులోను దేశస్థులు. వీళ్ళందరూ ఆ పట్టణాల్లో పుట్టినవారు. కానీ వీళ్ళందరూ యెరూషలేము పట్టణం యొక్క గొప్ప సంగతులు తెలుసుకుని వీళ్ళ మరలా పట్టణంలో పుడతారంట. ఎక్కడ? యెరూషలేములో. మనం మర్చిపోకండి, ప్రారంభంలో విషయం చెప్పాను నేను. పుట్టగానే 8వ దినాన్ని ఏం చేసేవారు? అది మర్చిపోకండి, పాఠానికి మూలం అది. పుట్టగానే 8వ రోజు పేరు పెట్టుకునేవారు, అంతేనా? పుట్టగానే అదే కదా మన పాయింట్. ఇప్పుడు ఆ పేరు ఎక్కడ రాయబడ్డది? అది నేను అంటుంటా. ఎంతకు ఏది రాయబడ్డది? పేరు రాయబడ్డది, అవునా కదా? పేరే కదా. ఇప్పుడు పేరు రాయబడ్డదంటే నువ్వు దాని అర్థం ఏంటి? నువ్వు జన్మించావని అర్థం. ఓకే, నువ్వు జన్మించావని, పుట్టావని అర్థం ఆ పేరు రాయటం. అట్లాగే అది కైసరి గురించి ఎంత చదువుకున్నాం. అది ఎక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ భూమి మీద ప్రతి నరుడు కూడా తల్లి గర్భంలోంచి లోకానికి వచ్చాడు. ఆయా దేశాల్లో లేదా ఆయా రాష్ట్రాల్లో, ప్రపంచాలు ఏ ప్రక్కన ఉన్న ప్రాంతాలు ఏదైనా ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు? అంతేనా? గర్భంలోంచి వీడు ఎక్కడికి వచ్చాడు? బయటకు వచ్చాడు. చాలా జాగ్రత్త. ఆ గర్భంలోంచి బయటకు వచ్చాడు కనుక జన్మించాడు. జన్మించిన తర్వాత ఈడు ఇక్కడ బ్రతకాలి అంటే వీడికి ఏం పెట్టాలి? మనం పేరు పెట్టాలి. ఈ పేరు పెట్టి మళ్ళీ అధికారుల చేతుల్లో ఉండాలి. అధికారులు పేరు ఉందా అంటే వీడు బతికాడని అర్థం. దానికి కావాల్సిన వసతులన్నీ లేదా దానికి కావాల్సిన దాన్ని ఏమంటారు, సంక్షేమ పథకాలన్నీ ఇవ్వచ్చు. చచ్చిపోయాడికి ఇస్తారా? ఎవరు? అంటే ఎక్కడ పేరు నీకు మేలు, మనసు పెట్టాలి. ఎక్కడ పేరు నీకు మేలు ఆలోచించాలి. ఇప్పుడు ప్రతివారు కూడా తల్లిదండ్రులు పెట్టిన పేరు లేదా ఎవరైనా పెట్టిన పేరు మొత్తం మీద ఏమవుతుందయ్యా అంటే పేరు ఏమవుతుందంటే పేరు పలిక. అందుకే ఇందాక చెప్పండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఆ పేరు ఎందుకయ్యా అంటే ఆ మంచి పేరు పెట్టాలన్న తప్పనేలక. అంతేగాని ఎలా అన్నాను కాదు, మరలా అనుకోవద్దు.
అందరు మంచి పేర్లు పెట్టుకుంటారు, అందరూ మంచి పేర్లు పెట్టుకుంటారు. దొంగోడు కూడా మంచి పేరు ఉంటుంది, అంతే కదా. ఇంకా చెప్పాలంటే మనం సెంట్రల్ జైలుకి వెళ్తే పుస్తకాలు చూస్తే దావీదు ఉంటాడు దొంగ, యోసేపు ఉంటాడు, మోసే ఉంటాడు, ఏమనుకోకండి. ఇలా భక్తి కలిగిన పేర్లు అందరూ పెట్టిన వాళ్ళు అందరూ ఎక్కడ ఉంటారంటే ఎక్కువ శాతం అంటే పేరు విలువ తెలియదు వాళ్ళకి, కానీ పేరు పెట్టుకున్నారు, చేసే పనులు వేరు. రైట్. అంటే నేను అనేది మంచి పేర్లు పెట్టుకుంటాడు, దొంగ కూడా మంచి పేరు పెట్టుకుంటాడు. నేను దొంగనే అన్నది ఏం పెట్టుకోవడం, అది విచిత్రం. సరే, అయితే నేను అనేది ఏంటంటే చాలా జాగ్రత్త, వీళ్ళందరూ ఏ పేర్లు పెట్టుకుంటారు? ఓకే, వీళ్ళందరితో ఓకే, లోకంలోకి వెళ్దాం ఒకసారి, బయటికి వెళ్దాం. అంటే మళ్ళీ అందరూ బయటికి వెళ్ళిపోకండి, కొంచెం మనసు బయటికి వెళ్దాం. నిజంగా బిడ్డ పుట్టగానే మన సంస్కృతి ప్రకారం లేదా మన ఆచారాల ప్రకారం ఏం చేస్తాం చెప్పండి? పేరు ఎట్టడానికి మనం ఏం చేస్తాం చెప్పండి అమ్మ? నక్షత్రం చూస్తాం. మనం తెలియపోతే వెంటనే ఏం చేస్తాం? వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మరి ఇదిగోండి అంటే ఆయన ఏం చేస్తాడు? ఆ నక్షత్రాన్ని బట్టి ఏం పెడుతున్నాడు? 147వ కీర్తన 4వ వచనం. 147వ కీర్తన 4వ వచనం మనసు పెట్టాలి. నక్షత్రముల సంఖ్యను అంటే ఇప్పుడు నక్షత్రాలకు కూడా ఉంది, ప్రజా సంఖ్య మనుషులు రాసుకుంటున్నాడు, దేవుని సంఖ్య కూడా ఉంది, అది ఏంటో మనం నేర్చుకుంటున్నాం. నక్షత్రాలు కూడా ఏమున్నాయి? లెక్కెట్టాము మనం. ఇంకా మనుషుల సంఖ్యలోనైనా సరిగ్గా మనం క్లారిటీగా లెక్కెట్టాం. ఎందుకంటే మన మనుషులు కనుక ఎక్కడ ఊపిరి ఏం చేస్తాం? మర్చిపోతూ ఉంటాం. కానీ నక్షత్రాల సంఖ్య కూడా దేవుడు ఏం చేశాడట? ఆ మాట చూడండి, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఒక్కసారి మరలా నక్షత్రాలకి ఏం పెట్టాడట ఆయన? మనం ఎవరికి పెట్టుకుంటున్నాం? అదే విచిత్రం అన్నమాట. నక్షత్రాలకే పేరెట్టాడు ఆయన. మన బిడ్డ పుట్టగానే నక్షత్రం చూసి పేరెట్టుకుంటున్నాం, ఆ నక్షత్రానికి పేరెట్టుడు పైన ఉన్నాడు. ఓకేనా? మనవులు ఏమనుకుంటున్నారంటే ఆ నక్షత్ర బలాన్ని బట్టి ఏం చేస్తున్నారు? ఇంక మామూలు ఎవడో మహాజాతకుడు అయిపోతాడు అనుకుంటున్నారు. సరే అనుకోండి, తప్పేముంది. అయితే ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే మనం పేరు పెట్టుకునేది మన పూర్వీకులు లేదా పెద్దలు ఈ వరకడికి ఉండి తాతలు ముత్తాతల పేర్లు ఇప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు ఏంటయ్యా అంటే షార్ట్కట్లో పేర్లు రావాలి సహజంగా. ఎందుకంటే షార్ట్కట్ అయిపోయింది అంతా కూడా, ఎక్కువ పదాలు పిలిచే ఓపికి లేదు. సరే దాన్ని వదిలేద్దాం, ఇప్పుడు మన అంత లోపలికి కూడా వెళ్ళవలసిన పని లేదు. అప్పటికి ఇప్పటికి పేర్లు మారినాయి, అప్పటికిప్పుడు పేర్లు మారినాయి. నాకు నిజంగా ఎవరైనా పేరు ఎట్టమంటే ముందు భయం వేస్తుంది. ఎందుకంటే మనం నచ్చింది వాళ్ళు నచ్చితేలా అర్థమైందండి. మనకు నచ్చింది వాళ్ళకే నచ్చదు, ఇది భయం. అందుకే వాళ్ళ చాయిస్ని అడిగేసి పెట్టేస్తే మంచిది, గొడవ ఉండదు. ఓకేనా? రైట్. మరలా అయిపోతుంది. అయితే నేను అనేది ఏంటంటే మనం పుట్టినప్పుడు ఉదయించిన నక్షత్రాన్ని బట్టి మనకు పేరు పెట్టుకున్నామే, ఆ పేరును బట్టి నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టుకుని మన పేరు అధికార గ్రంథంలో రాయించుకుంటున్నామే, అదే కదా అన్నాడు. కానీ ఇప్పుడు మనం చదువుకుంటున్న విషయం 87వ కీర్తన మరొకసారి మొదటి నుంచి చదువుతాం. మనసు పెట్టాలి, మనసు పెట్టి చదవాలి. ఒక్కటే చెప్తున్నా, ఎప్పుడు కూడా దైవ సన్నిధిలో మనం ఒకటే అన్నాడు ఆయన. ఏంటయ్యా అంటే నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఫస్ట్. దాని అర్థం ఏంటంటే ఈ ప్రవర్తన నలుగురిని డిస్టర్బ్ చేసింది అనుకోండి, మనసు ఇంకోలాగా వెళ్తుంది. అర్థమైందండి? కనురేప పాటులో మనం ఏమవుతున్నాయి, యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. అలాగే ఏంటంటే సంఘము దేవుని సన్నిధి ఏంటంటే ఎప్పుడు ఒక ప్రశాంతంగానే ఉండాలి, అల్లర్లేవి జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అంతే, ఎవరైనా సరే సుమా. అంతేగాని పిల్లల విషయంలో కాదు సుమా, పెద్దవారైనా సరే. మరలా చెప్తున్నాను, ఎక్కువ శాతం అటు ఇటు వెళ్ళకండి, వాక్యం అయ్యేదాకా అటు ఇటు వెళ్ళద్దు. ఎందుకు చెప్పినా అర్థం చేసుకోండి అమ్మా. వెళ్ళటం వల్ల ఏమవుద్దంటే మైండ్ తప్పింది, వాక్యం ఏమవుద్ది, సైడ్ అయిపోద్ది అమ్మా. రైట్. ఇప్పుడు నుంచి మనం ప్రయాణం చేయాలి. ఏది? 87వ కీర్తన మొదటి నుంచి చదవండి. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది, యాకోబు నివాస స్థలములన్నిటికంటే సియోను గుమ్మములు
యెహోవాకి ఏమై ఉన్నాయంట? ఎందుకంటే వివరించాను. ఆ గుమ్మాల్లోంచి ప్రభు వస్తున్నాడు, మహిమగల రాజు వస్తున్నాడని ఇందాక వివరించాను. రైట్. ఇప్పుడు చూడండి 3వ వచనం. దేవుని పట్టణమా? ఒకసారి అంటే ఇప్పుడు యెరూషలేం ఎవరి పట్టణం? మనుషుల పట్టణం మాత్రం కాదు. అందుకు దేవుని పట్టణమా అని ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు గుర్తించారంట. అది దాని అర్థం. ఇది దేవుని పట్టణము అని గుర్తించారంట. ఇప్పుడు అంచోని గుర్తించిన వారు ఏం మాట్లాడుతున్నారు? అర్థమైందండి. ఆ దేవుని పట్టణాన్ని గురించి మనుషులు ఏం చెప్పుకున్నారంట? గొప్ప సంగతులు. దేని గురించి? మనుషుడి గురించా, దేవుని గురించా? రైట్, దేవుని గురించి చెప్పుకుంటున్నారంట. తర్వాత రహబాము ఐగుప్తు ఒకసారి రహబాం అంటే అదో దేశం, ఐగుప్తి అంటే అదో దేశం, బబులోన్ అంటే అదో దేశం. వాళ్ళందరినీ కలిపేస్తే మనుషుల పేర్ల కింద ఉంటాయి. అవి దేశాలే. అంతేనా? దేశాలే కదా. దేశాలు కిందకి రండి. అది అలాగా. అది ఇప్పుడు కైమ చెయ్యాలి. బబులోనును నాకు పరిచయులని అంటే అప్పుడు ఆ దేశస్తులందరూ కూడా నాకు తెలుసు అంటున్నాడు ఆయన. ఓకేనా? ఒకప్పుడు శత్రువులు ఎవరు? ఇశ్రాయేలు వారికి శత్రువులు ఎవరు? వెళ్ళే బబులోనులు, ఆ ఫిలిస్తీన్లు, ఐగుప్తీలు. మరి వీళ్ళందరూ మళ్ళా నాకు పరిచయం అన్నాడు ఏంటి ఆయన? తర్వాత ఇప్పుడు చెప్పుకున్న అన్ని దేశస్తులు వీరు ఎచ్చట దేవుని పట్టణమైన యెరూషలేములోని వీళ్ళు ఏమయ్యారంట? పుట్టారంట. అది చెప్తున్నాడు అక్కడ ఆయన. అసలే వీళ్ళ భౌతిక సంబంధంగా, శరీర సంబంధంగా అయితే ఆయా దేశాల్లో ఆ ప్రాంతాలు వీళ్ళు పుడతారు, అక్కడ వీళ్ళ రికార్డు. కానీ ఇప్పుడు ఆ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ పుట్టారట? దేవుడి పట్టణంలో పుట్టారట. ఓకేనా? కిందకి చదవండి. వీరు అది పాయింట్. వీరు అచ్చట అసలు జన్మ ఎక్కడ? వాళ్ళు ఏ దేశంలో పుట్టారో ఆ దేశస్తులని రావాలి. కానీ ఆ ఇతర దేశస్తులు కూడా, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా దేవుని పట్టణంలోనే జన్మించారట. దేవుని పట్టణంలోనే జన్మించారట. తర్వాత చూడండి, ప్రతి జనము అంటే దాని అర్థం ఏంటి? ఆ దేశస్తులే కాదు, ప్రతి జనం అంటే ఇంకా సర్వలోకంలో ఉన్న వారు అందరూ కూడా అక్కడే జన్మించరనియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు. దేన్ని? ఆ పట్టణాన్ని. అర్థమైందండి? ఎందుకంటే ఆ పట్టణాన్ని ఎందుకు స్థిరపరచడైనా? సర్వలోకం కూడా జన్మించే స్థలం అక్కడ. సర్వలోకం జన్మించే స్థలం అక్కడ. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఆదాము నుండి పుట్టామనుకుంటున్నాం, మంచిదే. కానీ మరలా దేవుళ్ళలోకి అంటే ఒక విధంగా చెప్పాలి, మరో జన్మ ఎక్కడ పుట్టిందయ్యా అంటే యెరూషలేములోనే. ఎవరికే? ప్రపంచంలో ఉన్న అందరికీ. కొంచెం మనసు పెట్టండి అమ్మ, కిందకి రండి. సియోనును గూర్చి అంటే మొత్తం సర్వలోకంలో ఉన్న ప్రజలందరూ ఎక్కడ పుట్టారని చెప్పుకుంటారంట? సియోనులోనే పుట్టారని చెప్పుకుంటారంట. ఓకే, కిందకి రండి. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు, ఇప్పుడు వాళ్ళందరి పేర్లు ఎవరు రాస్తున్నారు? ఇప్పుడు దేవుడే రాస్తున్నాడు. అది ఇప్పుడు. ఇందాక కైసరు చక్రవర్తి గారు ఆజ్ఞిస్తే ఆ అధికారులు రాసుకున్నారు అక్కడ. ఓకేనా? ఆ పేరు రాయడానికి వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు మళ్ళీ సొంత ప్రాంతాలకు వచ్చి రాయించుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే సొంత ప్రాంతంలో రాయించుకుంటారా, దేవుని సొంత ప్రాంతంలో రాయించుకుంటున్నారు. అర్థమైందా మీకు? ఏదన్నా దేవుని సొంత ప్రాంతం ఏంటయ్యా అంటే యెరూషలేము. ఆయా ప్రజల పేర్లన్నీ కూడా వాళ్ళు ఎక్కడ పుట్టారని దేవుడు రాస్తాడు తెలుసా? యెరూషలేములోనే పుట్టారు. ఇంకో మాట చెప్పాలి, నేనున్న స్థలంలో పుట్టారని రాస్తాడట ఆయన. ఓకేనా? క్రిందకి రండి చెప్తాను. ఈ జనము అక్కడ జన్మించినని ఎవరు? దేవుడే. ఈ జనమందరూ కూడా ఎక్కడ జన్మించారంట? మనమందరం ఎక్కడ జన్మించాం? అది వారి వారి దేశాల్లో, వారి వారి గ్రామాల్లో పుట్టాము అనుకుంటున్నాం. అదే కదా మనం నేర్చుకుంది. కానీ మరలా పాయింట్ అర్థం చేసుకోవాలి. మరలా నరుడికి ఇచ్చిన, దేవుడిచ్చిన మహాకృప ఏంటయ్యా అంటే మనుషులందరికీ కూడా మరో జన్మనిచ్చాడంట.
ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు అంటే మీరు మనసు పెడితే చాలా లోపలికి తీసుకుని వెళ్తుంది. చాలా విలువైన విషయాలు వస్తాయి. అమ్మా తెల్లారగట్ల 4 గంటలు వేసాను, వారం అంతా అన్వేషణ చేశాను. మీకు డైరెక్ట్గా చెప్పాలంటే బుధవారం చెప్పాలి పాఠం, కానీ ఒక భాగానికి వెళ్తుంది, మిగిలిన భాగం వినరేమో అనుకుని దాన్ని అక్కడ ఆపుకుని మనస్సాక్షి కొంచెం గద్దించుకుని దాన్ని అలా మోస్తా ఒక పాఠం చెప్పకుండా ఆగాలంటే మొయ్యలేం. ఎందుకంటే మీరైనా సరే ఏదైనా మాట ఉంటే ఏమనుకోవాలి, కక్కెత్తే కానీ మీకు ఏమవుదో అంతే కదా, క్లియర్ అయిపోద్ది కదా. మాకు కూడా ఒక ప్రసంగం ఏదైనా మనసులోకి వచ్చిందనుకోండి, దాన్ని చెప్పేంత వరకు కుదురుండదు. మేము ఒకవేళ తిన్నా, ఎవరితో మాట్లాడినా, ఏదైనా మీతో ఉన్నా బుర్రలో ఆ పాఠం చెప్పేంత వరకు కుదురుండదు. ఓకేనా? ఆ పాఠం చెప్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది అయిందనుకోండి, ఇంకా కుదురుండదు. ఓకేనా? పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పిన లింక్ అర్థమవుతుందా? అర్థమవుతుంది, ఇది అర్థమవుతుంది. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దైవ గ్రంథం చాలా చాలా విషయాలు, ప్రతి వచనం కూడా మనకెంతో ఉన్నతమైన పాఠాన్ని నేర్పుతూనే ఉంటుంది. అందుకే ఇవి చదివితే అర్థమైతే ఈరోజు ఎవరింట్లో అలా చదివేసుకోవచ్చు. ఇది చదివితే కాదు, ధ్యానించాలి, దీని మీద మనసు పెట్టాలి. అమ్మ మనసు పెట్టండి. మీకు ఒక విధంగా చెప్పాలంటే మా ప్రయాస అంతా కూడా 1 గంట మీ చేతిలో పెడతాం. ఇది ఎంత భారం, బాధ్యత అదే అన్నమాట. రైట్. దేవుని గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నట్లుగా ఆదాము అవ్వల ద్వారా మానవ జాతి ఏమైంది? విస్తరించింది. అసలు ప్రజాసంఖ్య రాయబడినట్లుగా మనకి ఎక్కడ ఉండదు. కేవలం ఐగుస్తు చక్రవర్తి కైసరి దగ్గర మాత్రమే ఆ ప్రజాసంఖ్య రాయబడ్డది. అప్పుడు యోసేపు, మరియా పేర్లు రాయబడ్డాయి. ఓకే, ఇది అందరూ మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన పాఠమే. అక్కడ చక్రవర్తి రాయించాడు అంటే దేవుని యొక్క కారణం ఏదో ఉంది. కానీ దేవుడు ఏం రాయిస్తున్నాడు? ఇక్కడ పేరు రాయిస్తున్నాడు. ఏంటి దీని కారణం అని మనసు అనిపించి పాయింట్ అర్థం చేసుకోవాలి. మనసు అనిపించి ఈ అధ్యాయం అంతా చదివితే నాకు అర్థమైన విషయాలు మీకు చెప్తున్నాడు. ఈ లోకంలో మనం పుట్టగానే మనం ఇక్కడ ఏం జరిపించుకుంటాం చెప్పండి? మనం పుట్టగానే మనకు ఒక డేట్ పెట్టుకుంటాం. ఆ రోజు మనం ఏమిటి? బర్త్డే అని అనుకుంటున్నాం. అవునా? బర్త్డే కదా, నిజం చెప్పాలి, జన్మదినోత్సవం కదా. ఫరో గారు జరిపించుకున్నాడు, ఏ రోజు జరిపించుకున్నాడు ముందు లేఖనాల్లో. అయితే మనం చేసుకోలేదన్నది ఎవరిష్టం వాళ్ళు. అది నేను ఒప్పన్నం. అయితే పాయింట్ అర్థం చేసుకో, నిజమైన జన్మదినోత్సవమా అని నేను అడుగుతున్నాను. అది నిజమైన జన్మదినోత్సవమా అన్నాను నేను. దాన్ని ప్రశ్న వేసుకుంటే ఏంటి? కాదంటూ ఊరుకుంటారా అమ్మా? కానీ ఇక్కడ గుర్తించబడ్డాం కనుక ఆ ప్రకారమే వెళ్ళాలి. ఇక్కడ మనం ఆ డేట్ వేసుకున్నాం కనుక మనం ఏం చేసుకుంటూ వెళ్తాం? మీరు గమనించారు లేదు, కొందరికి డేట్ ఆఫ్ బర్త్ గుర్తుండవు. ఓకే, ఇప్పుడైతే రాసుకున్నారు, ఒకప్పుడు రాసుకున్నారు కాదు. పలానా అమావాస్య పుట్టాడు, పలానా పున్నాన్ని పుట్టాడు, పలానా తీర్థాన్ని పుట్టాడు, పలానా సంక్రాంతి పుట్టాడు. ఇవే గుర్తులు, బండ గుర్తులు, అంతేనా? ఇలాగుండి అయితే అప్పుడు గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళే వాళ్ళు అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? 1వ తారీఖు వేసేవారు, 1వ నెల వేసేవారు, అంతే. 1వ తారీఖు 1వ నెల పక్కన ఆ సంవత్సరం అటు ఇటు, అంతే. మీరు ఎప్పుడైనా చూసుకోండి. అంటే అది క్లారిటీయా? కాదు. పోనీ అది క్లారిటీ కాదు. నిజంగా చెప్పండి, మనం పుట్టిన రోజు కూడా క్లారిటీయా? అదేంటండి, డెలివరీ అయిన రోజు క్లారిటీ కాదా? అసలు జన్మ ఎక్కడ ఏర్పడింది? అది ఎప్పుడు ఏర్పడిందో డేటే తెలియదు మనకి. అది ఎప్పుడు ఏర్పడిందో అక్కడ డేటు. ఎందుకేంటంటే డెలివరీ టైం వేసుకున్నాం, అంతే. అంతేనమ్మా? మీకు మనం ఎప్పుడు వేసుకున్నాం? డెలివరీ టైం వేసుకున్నాం, అంతే. ఆ డెలివరీ టైం అని మనం ఏమనుకున్నాం? పుట్టాం. ఆల్రెడీ ఎప్పుడు పుట్టాం? అదనమాట, అమ్మ కడుపులోనే పుట్టాం. కానీ 9 మాసాల తర్వాత డేట్ వేసుకున్నాం,
ఆ డేట్ ఈ లోకానికి అవసరం కనుక అలాగా జీవిస్తున్నాం. అది నేను తప్పు అంటలా. కానీ చలి అది కొంచెం లోపలికి వెళితే అది అసలు డేట్ కాదు. అంతేనా? అది అసలు డేటు ఎందుకని అదనమాట. అంటే ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు అన్ని జన్మదినోత్సవాలన్నీ చూస్తే లోపలికి వెళితే అమ్మ కడుపులోకి వెళ్తే ఎప్పుడు జన్మించాడో ఏ రోజు జన్మించాడో ఎవరికే తెలియదు. కానీ కానీ దేవుని యొక్క మహాకృప చెప్తున్నాడు. దేవుని యొక్క మహాకృప చెప్తున్నాడు. ఇప్పుడు 87వ కీర్తన అంతా మనం చదువుకున్నామే. 87వ కీర్తన అంతా చదువుకున్నామే. 87వ కీర్తన ఒక్కసారి 6వ వచనం మళ్ళా చదువుతాం. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చాడు. అంతేనా? ఇప్పుడు దేవుని సంఖ్య వ్రాస్తున్నాడంట. వ్రాస్తున్నప్పుడు ఆ జనం అక్కడ జన్మించెను అన్నాడు. దేవుని ప్రజా సంఖ్యలో ప్రజలు ఎప్పుడు పుట్టారో ఆ రోజు చెప్పగలరా? నేను చెప్తాను. పెంతుకోస్తు పండగ దినమున పేతురు గారు ఈ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు 3000 మంది బాప్తిసం పొందారే. అదే జన్మదినోత్సవం, అదే ప్రజా సంఖ్య. అంతేనా కదంటారా అయ్యా? అవునా కదా? అవునా కదా? మరి ఇప్పుడు నూతన జన్మ ఎక్కడుంది? అది ఇప్పుడు ప్రపంచ పునర్జన్మ అన్నాడే. ఆ పునర్జన్మ ఎప్పుడయ్యా అంటే పెంతుకోస్తు పండగ దినం, పండగ సంఘం కదా సుమా, పండగ దినం నాడు పేతురు గారు బోధ ద్వారా ఏమైంది? 3000 మంది ఏమయ్యారు? అది అంటే బాప్తిసం అంటే దాని అర్థం ఏంటి? జన్మించటం. బాప్తిసం అంటే జన్మించటం. ఇప్పుడు జన్మించింది దేవుడు రాశాడా లేదా? అది పాయింట్ అర్థం. ఇది దేవుని ప్రజా సంఖ్య. ప్రజలందరూ అక్కడే పుట్టారంట. అందుకే ఆయా దేశాల్లో ఆయా ప్రజలందరూ అక్కడికి వచ్చారంట. ఆకాశము క్రింద నుండి భక్తి గల యూదులందరూ ఎక్కడికి వచ్చారు? అది ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారు? అదనమాట. ఎందుకంటే ఇందాక చెప్పాను, సియోను గుమ్మముల గురించి మాట్లాడుకున్నాం. మహిమగల రాజు వెళ్ళాడా లేదా? ఎక్కడికే? యెరూషలేము. యేసు ప్రభు యెరూషలేములో ఉండటాన్ని బట్టే ఆ పట్టణానికి అంత గౌరవం వచ్చింది. ఓకేనా? ఆ పట్టణానికి అంత గౌరవం ఎందుకు వచ్చిందయ్యా అంటే మహిమగల రాజు అక్కడ ఉన్నాడు కనుక. ఇప్పుడు ఆ మహిమగల రాజు ఏంటయ్యా అంటే ఆయన మహిమ ఏంటయ్యా అంటే మరణించి తిరిగి లేచి, అదే ఆయన మహిమ. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటి? మరలా నీకేముందని చెప్పాడు ఆయన. రైట్. ఎక్కడున్న ప్రజా సంఖ్యలో నువ్వు చనిపోతే పేరు లేదు. ఇక్కడ రాసుకున్న ప్రజా సంఖ్యలో నువ్వు చనిపోతే ఏమి లేదు, పేరు లేదు. కానీ దేవుని దగ్గర ఉందో చూసారా, అక్కడ మాత్రం నువ్వు చనిపోయిన పేరు ఉంటుంది. అది జీవగ్రంథం కాబట్టి. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు కొన్ని విషయాలు మీకు వివరిస్తూ ఉంటాను. కొంచెం లోపలికి వెళ్తాం. దేవుని గ్రంథంలో కొన్ని మాటలు ఆలోచించేద్దాం త్వరగా. ఎజ్రా గ్రంథం. ఒకసారి పోనీ ఎజ్రా గ్రంథానికి వెళ్ళే ముందు యోబు గ్రంథం 28 అధ్యాయం. యోబు గ్రంథం 28 అధ్యాయం తీసారా? 1వ వచనం చదవండి. ఈ మాట, వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు. ఓకే, అంటే వెండికి చోటు ఉంది, బంగారానికి కూడా ఏముంది? స్థలం ఉంది. వాటి అర్థం చేసుకోవాలి. వెండి దొరికే స్థలం ఉంది, బంగారం దొరికే స్థలం ఉంది. అంతే కదా అన్నాడు. అట్లా కొంచెం ప్రసంగి గ్రంథం 3 అధ్యాయం 20 వచనం త్వరగా. 3:22. 3:20. సమస్తమును ఒక్క స్థలమునకే పోవును. అండర్లైన్. సమస్తం అంతా కూడా ఒక్క స్థలానికి ఏమవుతున్నాయి? పోతున్నాయి. తర్వాత సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తము
అది అంటే మట్టిలోని పుట్టే మొత్తం సమస్తం అంతా ఎక్కడ పోతున్నాయి? ఇంతకు పుట్టింది ఎక్కడ? మట్టి. మళ్ళీ అందుకని ఎక్కడ పోతున్నాయి? మట్టిలోకి పోతున్నాయి. ఓకే, మంచిది. ఇప్పుడు మనం ఇంతకు యోబు గ్రంథం చదివాం కదా, ఏది అక్కడ స్థలం గురించి మాట్లాడాడు. వెండి గురించి, బంగారం గురించి స్థలం ఉందని చెప్పాడా లేదా? స్థలం ఉందా లేదా? ఆ స్థలం దగ్గర వెతికితేనే అవి దొరుకుతాయి, అంతేనా? రైట్. ఇప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 18వ 28-18 అంటలేచాడు. దోపపీఠమునకు కావలసినంత పుటము చాలు. అంటే దోపపీఠాన్ని చేయవలసిన వస్తువు, దోపపీఠం చెయ్యాలి దేవుని సన్నిధికి. అంటే పూటము వేయు బంగారం కావాలి. అంటే బంగారాన్ని ఏం చెయ్యాలి? పూట వేయాలి. 29వ అధ్యాయం 4వ వచనం అక్కడే అక్కడ గదుల గోడల రేకు మూతలకు బంగారపు పనికిని బంగారమును, వెండికి పనికి వెండిని, పనివారు చెయ్యు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓపీరు బంగారమును, 14,000 పూటము వేయబడిన వెండిని. అంటే ఇప్పుడు బంగారం పూట వేస్తే కానీ మందిరం కట్టడానికి లేదు, వెండి పూట వేస్తే కానీ మందిరానికి ఉపయోగించడానికి అవకాశం లేదు. అంటే ఇప్పుడు బంగారం వెండికి కూడా ఏముందని చెప్పాడు అక్కడ? పూట వేయాలి. ఆ పూట వేస్తే కానీ ఆ వస్తువులను దేవుడి పనికి ఉపయోగించడానికి అవకాశం లేదు. రైట్. యెజ్రా గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 5వ వచనం చదవ. మరియు యెరూషలేములోనున్న ఆలయములో నుండి నెబుకద్నెజరు బబులోనికి తీసుకుని వచ్చిన దేవుని మందిరము యొక్క వెండి, బంగారము, ఉపకరణములు మరలా ఈయన ఏం చేశాడంట? నెబుకద్నెజరు దేవుని మందిరంలో ఉన్న వెండి, బంగారం, ఉపకరణాలన్నీ కూడా పట్టిపోయాడంట. మరలా కోరేష్ ఏం చేశాడు? తిరిగి మరలా మందిరకని పట్టినమని చెప్తున్నాడంట కోరేష్ రాజు, పారసిక రాజు. ఒకసారి వచ్చిన చదవండి. దేవుని మందిరం యొక్క వెండి, బంగారం, ఉపకరణములు తిరిగి అప్పగింపబడి, ఓకే, మళ్ళీ తిరిగి అప్పగింపబడి, తర్వాత పాయింట్, యెరూషలేములోనున్న ఆ మందిరమునకు తేబడి, అండర్లైన్ చేయండి, దేవుని మందిరములో వాటి స్థలమందు, అంటే అవి ఎక్కడ ఉంటాయో ఆ స్థలాల్లో మళ్ళీ వస్తువులు ఆ స్థలంలోనే పెట్టాలి. ఇప్పుడు ఆ వస్తువులు ఏమైనాయి? స్థలం దాటి పరాయి దేశానికి వెళ్ళి, అంతేనా? ఆ వస్తువులు ఎక్కడికి వెళ్ళి? మరో స్థలానికి వెళ్ళి. మరలా వస్తువులు ఏమంటాడు ఆయన? తిరిగి మళ్ళా మందిరానికి ఇచ్చి, మళ్ళీ ఎక్కడైతే ఆ స్థలంలో ఏ వస్తువు ఉందో మళ్ళీ అక్కడే పెట్టాను అంటున్నాడు ఆయన. ఓకే, గ్రహిస్తున్నారా? ఏవి? వెండి, బంగారం. అంటే ఒకప్పుడు ఆ విలువైన సంపద కూడా ఏమైంది? బయటికి వెళ్ళిపోయింది. మరలా ఏం చేయాలి? తిరిగి మరలా ఆ మందిరంలోనే, అండర్లైన్చండి, మరలా ఆ మందిరంలోనే మరలా ఆ వస్తువులు ఎక్కడైతే ఉన్నాయో మరలా ఆ స్థలంలోనే వస్తువులు ఉండాలి అని మరలా కోరేష్ రాజు ఆజ్ఞాపించేటట్టు. ఓకేనా? రైట్. ఒక మాట, ఇరవై 25వ అధ్యాయం సామెతలు 4వ వచనం చదవండి. 25వ అధ్యాయం సామెతలు 4వ వచనం చదవండి.
ఒకసారి వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పొటము వేయువాడు. ఇంతకు వెండిలో మస్టు తీసేస్తే ఆ పనివాడు ఏం చేస్తాడు? పాత్ర చేసుకుంటాడు. ఇప్పుడు అందులో మస్టు ఉందనుకోండి, అది పాత్ర అయ్యే అవకాశం లేదు, ఒక లోహంగానే ఉంటుంది. అంతే కదండి, ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు సామెతల గ్రంథం 30 అధ్యాయము సామెతల గ్రంథం 30 అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. ఈ మాట, దేవుని మాటలన్నీ అర్థమైందా? దేవుని మాటలన్నీ కూడా ఎలాంటివి అంట? ఇప్పుడు జాగ్రత్తగా, ఆ మాటల ద్వారా మనకి ఏం కలుగుతుందో చెప్పాలి. ఆ మాటలు మనల్ని ఏం చేస్తున్నట్టు ఆయన పూటం వేస్తున్నాడు. ఓ విధంగా చెప్పాలన్నా, ఆయన మాటే ఒక కొలిమి, ఆయన మాటే ఒక పూటం. ఇప్పుడు మనల్ని ఎందులో వేసాడు? అదనమాట. మనం దొరికే స్థలం ఆయన తెలుసు. ఇప్పుడు దొరికే స్థలమైన ఆయన స్థలాల్లోకి మనం వెళ్ళాలనుకోండి, మనలో ఉన్న మస్ట్ ఏమవ్వాలి? పోవాలంటే ఇప్పుడు ఆయన మాటలు ఏంటి? పూటం, అది కొలిమి. అందుకు ఇప్పుడు ఆ మాటల ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన? అదనమాట. ఓకేనా? ఆ మాట చెప్తున్నాడు ఆయన. మరొక విషయాన్ని చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం, కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 26వ అధ్యాయము ఈ మాట, 26వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, ఈ మాట, నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును. అంటే దేని ప్రేమించాడు ఆయన? దేని ప్రేమించాడు? అక్కడ మందిరాన్ని ప్రేమించాడట భక్తుడు. అర్థమైందండి? ఈ భూమి మీద దేన్ని ప్రేమించాడు అంటే భక్తుడు లోకాన్ని ప్రేమించాల, దేవుడు ఉన్న స్థలాన్ని, మందిరాన్ని ప్రేమించాడట. ఎవరో ఎందుకు ప్రేమించాడు? ఆ మందిరంలో ఏముంటాయి? పాత్రలు ఉంటాయి. ఓకేనా? పాత్రలు ఉన్నాయి. రెండవది మాటలు ఉన్నాయి. దేవుడికి ఉపయోగపడే పాత్రలు ఉన్నాయి. రెండవది మనుషులకు ఉపయోగపడే మాటలు ఉన్నాయి. ఇప్పుడు పాత్రలేమో దేవుడి పనికి ఉపయోగిస్తున్నారు లేవీలు. మరి వాక్యం ఏమవుతుంది? బయట ప్రకటించబడుతుంది. ఇప్పుడు ప్రకటించబడినప్పుడు వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏమవుతారు? అదనమాట. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 30వ వచనం. ఈ మాట వినాలి. కాబట్టి నీవు ఈ మాటలన్నిటిని వారికి ప్రకటించి, మందిరంలో ఇప్పుడు ఏముంటాయి చెప్పండి? మాటలే ఉంటాయి. మాటలు ఎలాంటి? పూటము వేసేవి మాటలు. ఉన్నత స్థలములో నుండి. అప్పుడు చెప్పండి. ఓకేనా? ఆ ఉన్నత స్థలములో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? గర్జిస్తున్నాడు. అర్థమైందా మీకు? అందుకే భక్తుడు దేవుని మందిరాన్ని ఎందుకు ప్రేమించాడు? ఆ మందిరంలో ఆయన వాక్యం ఉందో మాట్లాడుతున్నాడు కనుక. ఆ మాటలు మనకు ఎలాంటివి? పూట వేసే మాటలు. అంటే మనలో మస్టు తీసేవే తప్ప మనల్ని పాడు చేసేవి కాదనమాట. కిందకి చదువు. తన పరిశుద్ధ ఆలయములో నుండి. అప్పుడు చెప్పండి, ఆయన స్వరం ఎక్కడుంది? ఆయన స్వరం ఎక్కడుందో చూసారా మాట? ఆయన మందిరంలో ఉంది. ఇప్పుడు ఆయన మందిరానికి ఎందుకు వస్తాం? మరి అందుకే ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళందరూ దేవుని పట్టణం అని యెరూషలేముని ఎందుకు దేవుడు అంత గొప్పగా ఇచ్చాడు తెలుసా? ఆ పట్టణంలో దేవుని యొక్క మందిరం ఉంది. మందిరంలో ఏమున్నాయి?
ఆయన వాక్యం ఉంది. అందుకే ఆ వాక్యం ఏం చేసింది వాళ్ళని? దేవుని ప్రజా సంఖ్యలో రాయించుకునే స్థితికి కలిగింది అలాగే. ఓకేనా? పాయింట్ రైట్. ఒక్కసారి హోషేయ గ్రంథం 1:10. హోషేయ గ్రంథం 1:10, 745 పేజ్. ఈ మాట వినాలి. ఇశ్రాయేలు జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారు అన్నారో జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే. అంటే ఏ స్థలం అయితే ప్రజలు మీరు దేవుని కుమారులు కాదన్నారో మరలా అదే స్థలాన్ని ఏం చేస్తున్నాడట ఆయన? మరలా దేవుడు ఏం చేయబోతున్నాడంట? జీవము గల దేవుని అంటే ఆ స్థలాన్ని బట్టి మరల వీళ్ళు ఎలా మారిపోయారంట? దేవుని కుమారులుగా మారారు. దేవుని కుమారులే అంటే నరులకు పుట్టిన వారు మరలా దేవుని కుమారులుగా మారాలంటే ఆయన మాట ద్వారానే జరగలేదు. ఓకేనా? మరి ఒకప్పుడు దేవుని కుమారులు కాదు అని మాట ఎందుకు వాడాడు ఆయన? దేవుని కుమారులు కాదని మాట ఎందుకు వాడాడు? ఒక మాట, అసలు మన స్థలం ఎక్కడ? అంతే. కీర్తన గ్రంథం 90 కీర్తన త్వరగా మనసు పెట్టండి అండి. ప్రభువా, తరతరముల నుండి, అది తరతరాల నుండి మాకు నివాస స్థలం ఎక్కడ? పరలోకం. మనం ఎక్కడి నుంచి వచ్చామని అర్థం? ఓకేనా? ఈ స్థలాలతో మనం బ్రతికాం జాగ్రత్తగానే. ఈ స్థలాల్లో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ పుట్టాం, పేరు పెట్టుకున్నాం, బ్రతుకుతున్నాం. ఎవరో మనుషులు. కానీ బ్రతికిచ్చిన ఏం చేసుకున్నాం? మర్చిపోయాం. ఓకే, మర్చిపోయి. కానీ భక్తుడు ఏమన్నాడు? ప్రభువా, తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే. అవ్వచ్చు. హోషేయ గ్రంథం 5:15 చదవండి ఒకసారి. హోషేయ గ్రంథం 5:15. 747 పేజ్. వారు మనసు త్రిప్పుకుని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు. ఇదేంటి మరి? ఇదే మాట. దేవుడు మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంట? ఆయన స్థలానికి వెళ్ళిపోతున్నాడంట. ఆ స్థలాన్ని విడిచి ఎక్కడికి వచ్చాడు ఆయన? యెరూషలేము మందిరం దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే ఆయన ప్రజలు ఆయన మాట వినలేదో, మనుషులు లోక వైపు తిరిగారు, ఆయన ఏమన్నాడు? నా స్థలానికి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎవరో? దేవుడు. చదవండి మాట. తమకు అది ఎప్పుడు? నష్టం ఏదో జరిగితే కానీ. అంతే కదా అని అర్థం. అది అంటే ఇప్పుడు నష్టం వస్తే కానీ మళ్ళీ నన్ను వెతకరు అని మాట చెప్పాడు. మేకా గ్రంథం 1:3. మేకా గ్రంథం 1:3. తీసుకుని పేజీ నెంబర్ చెప్పండి. చూడండి, 764 పేజీ, 3వ. 1:3. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి. ఓకే, పాయింట్ అర్థమైంది మీకు? ఏదన్నా ఒకప్పుడు వచ్చాడు, మందిరాన్ని ఏర్పాటు చేయించాడు. మందిరంలో నా పరిశుద్ధ స్థలం, నా స్థానం అని ఎన్ని చెప్పాడు ఆయన. కానీ ప్రజలు ఏం చేశారు? లోకానికి తిరిగారు, దేవునికి దూరం అయ్యారు. ఆయన ఏం చేశాడు? మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరల ప్రజలను ఏం చేయాలైనా? బాగు చేయాలి. దైవ ఉద్దేశం అదే. మరల ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మరల తిరిగి తన స్థలానికే వస్తున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. తర్వాత ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలము మీద
అదనమాట. ఉన్నత స్థలం మీదకి ఆయన ఏం చేయబోతున్నాడు? నడబోచున్నాడు. మళ్ళా ఆయన ఆ స్థలాన్ని విడిచి ఎందుకు రావాల్సి వస్తుంది? అంతేనా? రైట్. ఒక్క మాట యోహాను సువార్త, యేసుప్రభు అన్న మాట. పద్నాలుగు వచ్చాను 3వ వచనం 2వ వచనం ఈ మాట, నా తండ్రి ఏంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల లేని ఎడల అంటే ఇప్పుడు అక్కడ స్థలం ఉన్నాయా లేవనా? ఉన్నాయి. ఇది ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు. తర్వాత మాట, అది యేసుప్రభు వచ్చి మళ్ళీ ఎందుకు వెళ్తున్నాడు? అదనమాట. ఓకేనా? అక్కడ స్థలము మనకి వెంటనే కీర్తన గ్రంథం 95 రావాలి. అదనమాట. అసలు మనకు నివాస స్థలం ఏది? అది అంటే దాన్ని ఆ స్థలం మర్చిపోయో, దాని గొడవ మర్చిపోయో ఇక్కడ గొడవలో పడ్డాం. ఓకేనా? ఇక్కడ గొడవలో పడినంతసేపు ఆయన గుర్తుకురాడు. వాస్తవం అదే కదా? అంతే కదా? ఇప్పుడు చూడండి, నేను వెళ్ళి మరలా ఇంతగా స్థలంలో మరలా ఆ స్థలంలో మళ్ళీ ఎవరు ఉంటారో? అది యేసుప్రభు ఉంటాడంట. ఆ స్థలంలో మళ్ళీ ఎవరు ఉంటారంటే యేసుప్రభు ఉంటాడంట. నేనుండు స్థలములో మళ్ళీ మనకి ఏదో ఇంకో స్థలంగా సుమా, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి అది అంటే మరలా వచ్చి మళ్ళీ మనల్ని ఏం చేస్తాడో? తీసుకుని వెళ్తాడు. ఇంతకు ఎందుకు తీసుకుని వెళ్తున్నాడో? ఒకటి, యేసుప్రభు ఎందుకు వచ్చినట్టు చెప్పండి? యేసుప్రభు ఎందుకు వచ్చినట్టు చెప్పండి? లూకా సువార్త 10 అధ్యాయం 20 వచనం. లూకా సువార్త 10 అధ్యాయం 20 వచనం. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవి. మాట్లాడండి అమ్మా. దెయ్యాలు భయపడుతున్నాయి అంటే మరి అది మామూలు ఆనందమా? బోల్డ్ వ్యాపారం చేస్తున్నారు మన వాళ్ళు. చూడండి, సంతోషింపక అండర్లైన్ చేయండి. మీ పేర్లు ఒక్కసారి మీ పేర్లు పరలోకమందు ఏమైనా రాయబడ్డాయంట. ఇలా పేర్లు అక్కడ రాశాడు అన్నాడు. ఇలా పేర్లు అక్కడ రాశాడంట. అదే కదా అన్నాడు మాట. అంటే ఇప్పుడు ప్రభు వచ్చింది దేని కొరకయ్యా అంటే మన పేర్లు ఎక్కడ రాయిందామని. పాయింట్ అర్థమైందా? మన పేర్లు పరలోక గ్రంథంలో రాయిందామని. అందుకే దేవుడు ఇందాక చెప్పాడు, ఇప్పుడు రాయాలంటే వాళ్ళు ఎక్కడ జన్మించాలి. ఓకేనా? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యంలో చేరలేడు. అందుకే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, కానీ దేవుని రాజ్యములు అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు. ఓకేనా? అంటే దైవరాజ్యం అంటే ఆయన ప్రజా సంఖ్య. అర్థమైందా? ఆ సంఖ్యలో మన పేరు ఉందయ్యా అంటే అదృష్టవంతులే. ఇప్పుడు ఆ సంఖ్యలో ప్రభు రాయించడానికి వచ్చాడు. పేరు రాయటమే కాదంట, స్థలాలు కూడా ఇస్తాడట. విచిత్రం అర్థం లోకం చూడండి. అంటే దానికి ఒక విధంగా చెప్పాలంటే అందుకే పడిపోతున్నాం మనం. ఆయన ఏమో శాశ్వతంగా ఇస్తుంటే దానికి పడతలేదు మనం. అంతే కదా? ఆయన ఏమో శాశ్వతంగా ఇస్తానన్నాడు, పెట్టుబడి లేకుండా ఉంటున్నాడు, ఏ రంగు వేయించాడంట. మన వాళ్ళు ఏం చేస్తారు? వచ్చినప్పుడల్లా రంగులు మారుతూనే ఉంటారు. మనకున్నది అదే. అంటే ఎవరి బ్రాండ్ వాళ్ళదే, కానీ అక్కడ బ్రాండ్ ఏంటయ్యా అంటే అదనమాట. ఓ విధంగా చెప్పాలంటే భవిష్యత్తు తెల్లగా ఉండొచ్చేమో. మళ్ళీ మీరు చూసి వచ్చారంటే నీరు చూడలేదు, ఎందుకంటే తెలుపు అంటే పరిశుద్ధం కనుక. అదనమాట. అది సరే. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మన పేర్లు ఏమంటున్నాడు ఆయన? రాస్తానన్నాడు. కొంచెం మనసు పెట్టండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి త్వరగా. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము, 7 నక్షత్రములను దేవుడి 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా
అది అక్కడ జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు ఏది ఉంది? పేరు ఉంది. జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ మృతుడనే మాటకు అర్థం ఏంటి? చనిపోయి. ఎవరి దృష్టిలో? అది అంటే దేవుని దృష్టిలో చనిపోవంటే జీవగ్రంథాలు ఏమి లేనట్టు లెక్క. అది ఇక్కడ మాత్రం పేరు ఉంది కానీ దేవుని యొక్క గ్రంథంలో పేరు ఉందో లేదో ఆలోచన చేసుకోవాలి క్రైస్తవుడు. ఇప్పుడు చదవండి కొంచెం త్వరగా. నీ క్రియలు అంటే ఆ క్రియలు దేవుని దృష్టిలో ఎలాగ అవ్వలేదంట. మనం ఎప్పుడు కూడా క్రియలు బాగుండాలి. తర్వాత గనుక చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవు ఎలాగ ఉపదేశము పొందుతావో ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకుని. దాని అర్థం ఏంటంటే ప్రారంభంలో మనకున్న ఉద్దేశం మరణ పర్యంతం వరకు అలాగ ఉండాలి. మధ్యలో డల్ అయ్యామంటే దాని అర్థం ఏంటి? అందుకే గత కాలం చెప్పాను నేను. అలయక అర్థమైందండి. దేవుడి పనులు ఏమి ఉండకూడదు, అలసిపోకూడదు. మన జీవితంలో మన కుటుంబాలు అలసిపోవచ్చు కానీ దేవుని పనుల విషయంలో అలసిపోతాం అన్న పదాలు రాకూడదు, అలసిపోతాం అన్నది రాకూడదు. ఎందుకు తెలుసా? అక్కడ చూస్తాడు ఆయన. ఓకే, కిందకు వచ్చండి. గనుక మారు మనసు పొందుటకు నీవు జాగరూకుడవై ఉండి ఎడల నేను దొంగవలె వచ్చేదను, ఏ గడియని మీదకు వచ్చేదను నీకు తెలియదు. ఈ పాయింట్ అర్థం చేయాలి. ఎప్పుడు వస్తాడో ప్రభు తెలియదు. మనం ఎలాగ ఉండాలి ఇప్పుడు చెప్పండి అమ్మా? ఎలాగ ఉండాలి? మెలకుగానే ఉండాలి. ఏ మాత్రం కునికేశం అయిపోయామే. కిందకి రండి. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు, వారు అర్హులు. అంటే అర్థం చేసుకోవాలి. అంటే కొందరు తమ జీవితాలు ఏం చేసుకోలేదు, పాడు చేసుకోలేదు. అలాంటి వారు ఉన్నారు, వారు అర్హులు. తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించేదారు. వాళ్ళ తర్వాత అండర్లైన్చండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును. అది ఈ మాట కోసమే అదంతా చదివింది. జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక. అంటే పాయింట్ అవుతుంది. జీవగ్రంథంలో ఏముంది? పేరు ఉంది. అంటే ఇప్పుడు ఆయన మాట విని మారు మనసు పొంది ఆయనకు లోబడితే మన పేరు అలాగే ఉంటుంది, మన స్థలం అలాగే ఉంటుంది, మన పేరు అలాగే ఉంటుంది. మరి పేరు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏముంటుంది? స్థలం ఉంటుంది. పేరు లేకపోతే స్థలం ఎలా ఉంటుంది? అర్థమైందా? స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం కావాలి మనకు ముఖ్యం? అదనమాట. పేరు వచ్చిందో లేదని అడుగుతున్న తర్వాత స్థలాలు ఇస్తారు అలా. అందుకని ఆ పేరు చూడండి. గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంటాడట. పాయింట్ అర్థం. తండ్రి ఎదుట దూతల ఎదుట అతని పేరు ఒప్పుకుంటాడట. మత్తయి సువార్త 10:32. మత్తయి సువార్త 10:32. తీసారా త్వరగా? ఆ మనుషులు ఎదుట. అది ఎక్కడ ఒప్పుకోవాలి? రహస్య భక్తి చేయకూడదు అమ్మా. మనుషులు ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను. ఎక్కడ ఒప్పుకుంటే అక్కడ ఒప్పుకుంటాడంట. ఓ విధంగా చెప్పమంటారు, ఇక్కడ అటెండెన్స్ ఉంటే అక్కడ అటెండెన్స్ ఉంటుంది. ఓకేనా అమ్మా? కిందకి చదవండి. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న అది పరలోకమందును నేనును ఎరగను. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? ఇందాక ప్రకటన గ్రంథాలు ఏమన్నాడు? జీవగ్రంథముల నుండి వారిని పేరు ఎంత మాత్రం తుడిపెట్టక నా తండ్రి ఎదుటను దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంటానన్నాడు ఆయన. అంటే ఒప్పుకుంటానంటే దాని అర్థం ఏంటి? యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము. ఇంతకెవరు గొర్రెలు?
ఆయన ఆయన స్వరం వినేవారే గొర్రెలు. అమ్మా నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు. అతడు ఇది ఇంకోటి ఉంది, అందరినానం ఇది. నా సొంత గొర్రెలను అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపిస్తాడంట. ఒక మాట, పేరు పెట్టి పిలుస్తాడంట. జక్కనేమన్నాడు? జక్కయ్య నీ ఇంటికి వస్తాను. పేరు పెట్టి పిలిచాడా లేదా? వచ్చాడు కనుక రక్షణ వచ్చింది. అంటే ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నాడా లేదా ప్రభు? అందుకే పేరు ఎక్కడ రాయబడుతుంది అన్నాడు ఆయన. అదనమాట. అతడి పేరు ఒప్పుకుంటాడంట. ఎక్కడ? అంతే. ప్రకటన గ్రంథం ముగించేద్దాం. 3వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఇది ఇందాక మనం చదువుకున్న సార్దీసు సంఘం, సార్దీసులో ఉన్న ప్రభు సంఘం. ఇప్పుడు పిలిదెలుపులో ఉన్న సంఘం. ప్రకటనలో 7 సంఘాల గురించి మాట్లాడతాడు కదా. ఇప్పుడు చదువుతూ చూడండి 12వ వచనం. జయించు వానికి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలకు పోడు. తర్వాత మరియు అండర్లైన్ నా దేవుని పేరును పరలోకములు నా దేవుని యొద్ద నుండి దిగువచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును. దాని అర్థం ఏంటో చెప్పాలి. సంఘం పేరు, అంతే కదా. తర్వాత నా క్రొత్త పేరును. కొత్త పేరేంటి? క్రైస్తవుడు. ఓకేనా? ఇంకా లోపలికి వెళ్ళాలంటే సరిపోదు కనుక ఆ క్రొత్త పేరు ఏంటయ్యా అంటే క్రైస్తవుడు. ఓకేనా? ఎవడైనాను క్రీస్తునందు ఎడల వాడు నూతన. ఓకేనా? అంటే ఇప్పుడు ఎవరిని ధరించుకున్నాం? మనం క్రీస్తుని ధరించుకున్నాం కనుక మనం క్రైస్తవులు. అందుకే అంత్యోక్యలో ఉన్నవారు మొదట ఏమని పిలబడ్డారు? వాళ్ళు మొదటగా శిష్యులను పిలబడ్డారు, తర్వాత క్రైస్తవులు. అందుకే ఇప్పుడు క్రైస్తవం అనేది పేరు, క్రొత్త పేరు. ఓకేనా? అర్థమైందా? అంటే ఇప్పుడు మన పేరుని జ్ఞాపకం చేసి పిలిచాడు ఆయన. జక్కని ఏం చేశాడు? పేరెట్టి పిలిచాడు. ఓకేనా? ఒప్పుకున్నాడు లేదా? ప్రజల మొదట ఒప్పుకున్నాడు. ఇప్పుడు క్రొత్త పేరు ఎట్టాడంట, క్రైస్తవుడు. అది ఓకే, పాయింట్ అర్థమైందా? ఇప్పుడు నేను ముగిస్తుంది ఏంటయ్యా అంటే చాలా విషయాలు ఉంటాయి. యెషయా గ్రంథంలోకి వెళ్ళి మాట ముగించేసుకుందాం. యెషయా గ్రంథం ఒక్క మాట. సరే, 2 వచనాలు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం తీర్చి చెప్తుంది. 33వ అధ్యాయం 657 8వ వచనం. వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరుచును. అర్థమైందండి? ఒకసారి వారిని పవిత్ర పరుతును అంటే దేవుడు ఏం చేస్తున్నాడంట? వారిని ఆల్రెడీ ఏం చేశారు? పాపదోషాలు చేశాడట. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు. ఓకేనా? ఒకసారి ఎలా పవిత్రపరుస్తాడు? తన వాక్యమని ఉదక స్నానం చేత ఏం చేస్తున్నాడు? అది అంతే, ఇంకంతకనుకుంటేవి. అందుకే ఇందాక చదువుకున్న దేవుని మాటలో పోటము పెట్టబడ్డాయి. అందుకే మనలో ఉన్న మస్ట్ అంతా ఏమవుతుంది? ఈ వాక్యం లేకపోతే మస్ట్ పెరిగిపోతుంది. సబ్బొంటికి ఎట్టుకోకుండా స్నానం చేస్తే ఎలా ఉంటుంది? అలాగే వాక్యం లేని, ప్రార్థన లేని కుటుంబాలు నష్టపోతాయి. ఓకేనా? కేవలం ఆరాధనలోనే కష్టమా? ఆరాధనే కాదు, మన కుటుంబాల్లో ఖచ్చితంగా వాక్యము అంటే దేవుని మాటలు ఉండాలి. రెండోది ప్రార్థనలు. ఈ రెండే మనల్ని కాపాడేది. ఈ రెండు నిర్లక్ష్యం చేసాము అంటే మనలో మస్ట్ పెరిగింది, అంతకన్నా ఇంకేం కాదు. అంతే కదా? మస్టే కదా. ఆ దేవుని మాటలు మస్టుని ఏం చేస్తాయి? పవిత్రపరుస్తుంది. అదనమాట. కిందకి రా. వారు అది ప్రభు ద్వారా మనుషులు కలిగిన భాగ్యం ఏంటయ్యా అంటే క్షమాపణ. ప్రభుకున్న గుణం ఏంటయ్యా అంటే క్షమించటం. ఆ క్షమించడు కనుక పాపాలని ఏం చేశాడు మహానుభావుడు?
కొట్టేశాడు. తర్వాత ఈ మాట కాల భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన పేరు కానీ, ఒకసారి నాకిష్టమైన, ఎవరో దేవుడు అంటున్నాడు నాకిష్టమైన పేరు. నిజం చెప్పండి, మన పేర్లు ఏమైనా ఇష్టం ఉంటాయంటారు ఆయనకి? మన పేర్లు అనే పదం వల్ల నాకిష్టమైన పేరు అన్నాడు అక్కడ. ఆయనకి ఇష్టమైన పేరేంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆ ప్రియ కుమారుని యొక్క నామం అన్ని నామముల కంటే పైనామం. ఓకేనా? ఇప్పుడు ఆ పేరును బట్టి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నాకిష్టమైన పేరును స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. ఓకేనా? ఏది? పాపాలు క్షమించిన తర్వాత భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగా ఉంటారని చెప్పాడు ఆయన. ఆ పేరే క్రొత్త పేరు, ఆ పేరే క్రైస్తవుడు. ఓకేనా? దాన్ని యెషయా గ్రంథంలోకి వెళ్తే ఇంకా బోల్డ్ విషయాలు ఉంటాయి, సమయం లేదు కనుక ముగించేసుకుందాం. 62వ అధ్యాయము 2వ వచనం. జనములు నీ నీతిని, ప్రజలు దేనికి కనుగొనాలి? నీతిని కనుగోవాలి. ఎవరా నీతి? యేసుక్రీస్తు. తర్వాత రాజులందరూ, అది అందుకే మహారాజులు కూడా, మహా గొప్పవారు కూడా ప్రభుని తెలుసుకున్నారు. ఓకేనా? అందుకే మీరు గమనించాలి, అగ్రరాజ్యాలన్నీ కూడా దేవుని పేరు పలుకుతారు. వాళ్ళ ప్రవర్తన అన్న తర్వాత, వాళ్ళ ప్రవర్తన అనేది వేరు. ఇలా అన్న నా ప్రవర్తన కూడా మారాలని దేవుడు చూస్తున్నాడు, కానీ వాళ్ళందరికీ కూడా దేవుడు అంటే భయం. ఓకేనా? తర్వాత రాజులందరూ నీ మహిమను చూచెదరు. ఈ మార్చాడు, యెహోవా నియమింపబోవు ఏ పేరు? కొత్త పేరు. ఒకసారి మన అన్ని అందుకే మన పేర్లు మార్చుకుంటున్నాం. తప్పని నేను అంటాను సుమా. ఎంతగా కొత్త పేరు ఏంటో చెప్పాలి అమ్మా. అంటే సౌలు పౌలు అయ్యాడు, పేతురు కేఫా అయ్యాడు, అంతేనా? యాకోబు ఇశ్రాయేలీయుడు, ఇలాగ మార్చారు. పాత నిబంధన కాలంలో ఉన్నాయి. కానీ అసలు పేరేంటి? క్రొత్త పేరేటయ్యా అంటే క్రైస్తవుడు. అంతే, క్రీస్తుని కలిగిన వాడని అర్థం. ఓకేనా? ఆ కొత్త పేరు నీకు పెట్టబడును. తర్వాత మాట చదవండి, ఇది అండర్లైన్ చేయండి, ఇది ఎక్కడ విన్నారనుకుంటా నేను. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందు. ఏటో చెప్పాలి దాని అర్థం. విన్నారా? వినలేదా? పవన్ కళ్యాణ్ గారు చదివారు ఈ మాట ఎలక్షన్ ముందు. మొట్టమొదట ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు ఒక సేవకురాలు ఈ వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి పంపిందంట. సాక్ష్యం ఈ వాక్యం చదివాడు ఆయన, ఎలక్షన్లో చదివాడు. అయిపోయిన తర్వాత కూడా చెప్పాడు. దీన్ని అర్థమైందా మీకు? ఏదన్నా ఒక్కటే, ఎంత లోతుకి వెళ్ళకపోయినా ఆయన నమ్మకం ఏంటయ్యా అంటే ఒప్పుకున్నాడు. అర్థమైందండి? ఎదుగు తెలుసు ఒక మాట, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, ఆ తర్వాత నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండు. అది నమ్మేడు, దేవుని కృపతను ఆవరించింది. ఉన్నాడా లేదా? ఒక్కటే. దైవాన్ని ఎరిగిన వారేమో దాన్ని గుర్తించలేకపోతున్నాం. ఓకేనా? పాయింట్ అర్థం చేసుకోవాలి. అంత ధైర్యంగా చెప్పుకుంటున్నాడు ఆయన ఆ వాక్యం చదువు. అంతమందిలో దాన్ని చదువు ఒప్పుకుంటున్నాడు. ఇంకా చెప్పమంటారా? అసలు ఆయన వేసుకున్న వస్త్రధారణ ప్రకారంగా అలా మాట్లాడకూడదు. ఆ వస్త్రధారణలో అలా పదాలే రాకూడదు. మరి అది ఆయన వేసిన వస్త్రధారణ వేరు, ఆయన ఉన్న విధానం వేరు, కానీ ఆ పదాలు రాకూడదు. అది కూడా పట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ లోపల నీతి ఏది ఆగదు, అది కక్కేస్తుంది. ఓకేనా? కనుక దేవుని కృపను బట్టి ఆ క్రొత్త పేరును పెట్టుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మన పేరేంటో చెప్పండి. ఇప్పుడు ఏ పేరు రాస్తాడు? క్రీస్తుని బట్టి రాస్తాడు తప్ప మన బట్టి ఏమి రాయడు. ఓకే, మన పేరుని బట్టి పిలుచుకున్నాడు ప్రభు దగ్గరికి. ఇప్పుడు దేవుడు ఏంటయ్యా అంటే ప్రభు పేరుతో పిలుచుకుంటున్నాడు. ఇంకా మన పేరులో అయినా నక్షత్రాలు పెట్టుకున్నామని అని అన్నాం కదా, చెప్పాలి. కానీ ప్రభు పేరు ఎప్పటి నుంచి ఉంది? ఇందాక మన తరతరాల నివాస స్థలం ఎక్కడ? అక్కడ. అంటే అక్కడ ఆయన ఉన్నాడా లేదా?
ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఆయన నామమే మరలా మనం పెట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం. ఓకేనా? మరలా క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ధరించుకుంటే కానీ మళ్ళీ ఆ స్థలానికి వెళ్ళే అవకాశం లేదు. ఆ సంఖ్యనే యెహోవా రాస్తున్నాడు. ఓకేనా? ప్రపంచానికి అంతా కూడా ఏం చేస్తున్నాడు ఆయన? రాస్తున్నాడు. అందుకే గమనించాలి, ఒకని జన్మదినము కంటే, అది లోకంలో చదువుతున్నప్పుడు తప్పు, కానీ వాస్తవం చెప్పాలంటే జన్మదినము కూడా మేలే. క్రొత్త జన్మ అయితే, పాత జన్మ అయితే మేలు కాదు. ఓకేనా? అవునా కదంటారా? కొత్త జన్మ అయితే మేలే. ఒకడు క్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందాడు అనుకోండి, క్రొత్త జన్మ పొందాడు అనుకోండి, ఆ జన్మ ఏంటి? అతనికే మేలే. ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకానికి వెళ్తున్నాడు. దేవుడి సంఖ్యలో రాయబడుతున్నాడు. దేవుడు ఆ స్థలంలోనే పుట్టారు అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. క్రీస్తు లాంటి కుమారులు కావాలనే కదా కన్నాడైనా. అంటే మనం కూడా ఎక్కడ ఉండేవాళ్ళు? రైట్. మనం ముందు ఎక్కడికి వచ్చాం? ఈ స్థలాల్లో ఉన్నాం. మనం వెండి బంగారు లాంటి వస్తువులమే, కానీ ఏమయ్యాం? మస్ట్ అట్టుకుంది. ఇప్పుడు మస్ట్ అట్టుకుంటే ఏం చేశాడు ఆయన? పూట వేస్తాడు. అందుకే దేవుడి మాటలు తన కుమారుని ద్వారా చెప్పి మనలో ఉన్న పాపం అనే మస్టుడు తీసేస్తున్నాడు. ఓకేనా? మస్టు తీసి ఏం చేస్తున్నాడు? మళ్ళీ పాత్రలు కడిగేసి మళ్ళీ ఏం చేస్తున్నాడు? అందుకే ఇందాక చదువుకున్నాం, నెబుకద్నెజరు ఏం చేశాడు? దేవుడి మందిరంలో ఉన్న ఉపకరణాలు బంగారం వెండి అన్ని పట్టుకుని వెళ్ళిపోడు శత్రు. మరలా ఏమన్నాడు కోరేశ్వరాజు వచ్చి, ఏ స్థలాల నుంచి అయితే వచ్చాయో మళ్ళా ఆ మందిరంలోనికి ఆ వస్తువులు ఏ స్థలాల్లో ఉండాలో అక్కడికి మళ్ళా పెట్టాడు. మీకు ఏదైనా అర్థమైతే, దేవుడి మందిరంలో ఉన్న ఉపకరణాలే మళ్ళా చోటకి రావాలని కోరారే. మనం ఎక్కడి నుంచి వచ్చాం? రైట్. మరలా మనం ఏ స్థలానికి వెళ్ళాలి? అది అది అర్థం చేసుకోవాలి అంటే వాక్యానికి ఇవ్వాలి. ఓకే. ఒక కైసరు చక్రవర్తి రాసిన ప్రజా సంఖ్యకి ఏమనుకోకండి, నిండు చోళాలే దాటి వచ్చి మరీ రాయించుకున్న పేరు. అర్థమైందా మీకు? ఏదైనా నిండు చోళాలే వచ్చి ఏం చేసుకుంది? రాయించుకున్న పేరు. రాయించుకోవాలి, అధికారం అలాంటిది. మరలా చెప్తారు, అవసరమైతే ఆ నిండు చోళాలైనా బాప్తిసం పొందాలి. ఏమో, ఈరోజే ఒక తల్లి ఒక బిడ్డ పొద్దున్నే పురుడు నొప్పులతో హాస్పిటల్కి వెళ్ళింది. మీ మీద డ్రాప్ చేసి వచ్చాం. అయితే నీ మాట ఎందుకు చెప్తున్నానే అంటే, ఇప్పుడు ఆ బిడ్డ, ఆ తల్లి ఒక బిడ్డకి ఏమైపోతుంది కదా? ఒక్క మాట అడుగుతున్నాను, ఒక్క మాట అడుగుతున్నా. ఇంతసేపు ఆ బిడ్డ ఎక్కడ ఉన్నాడో చెప్పాలి కదా? దేవుడు దేవాలయాన్ని 3 భాగాలుగా విభజించిన దాంట్లో మొదటిది ఆవరణం, ఎవరైనా అక్కడ రావచ్చు. రెండవది పరిశుద్ధ స్థలం, వాళ్ళు యాజకులు లాంటి వాళ్ళు అక్కడికి రారు. ఇంకోటి ఉంది గర్భాలయము అన్నారు, గర్భగుడి అన్నారు. అక్కడ ఎవరు ఉంటారో? దేవుడు తప్ప. అర్థమైందా? నరుడు ఉండే అవకాశం లేదు. జగత్తు కంటే దేవుడు ఉండే చోటే గర్భగుడి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధ. రైట్. అమ్మ కడుపులో గర్భంలో ఉన్నప్పుడు మనం ఎవరో? పరిశుద్ధులమే. ఓకేనా? అందుకు గమనించాలి, మనం పరలోకంలో ఉన్నప్పుడు మనం ఎవరో? పరిశుద్ధులమే. లోకానికి వచ్చాక అందుకే బిడ్డ పుట్టగానే ఏం చేస్తున్నారు మళ్ళా? అదనమాట. ఎందుకంటే తల్లికి అంటుకున్న మలిను అంటుకుంది, అలాగే లోకం ఉన్న మాలిన్యం మనకు అంటుకుంది. వాక్యం మళ్ళీ ఏం చేస్తుంది? రైట్. ఎంతకు పరలోకాన్ని తీసుకెళ్ళాలని కేవలం ఏంటయ్యా అంటే ఆయన మాట వింటే చాలంతే. ఓకేనా? ఆయన మాట వింటే చాలు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవచ్చు మనం? రైట్. తప్పిపోయిన కుమారుడు మాట వినకే, మాట వింటే, అలాగే లోకం అంతా కూడా ఆయన మాట వింటే చాలు. మాట వినలేదు కనుక లోకం దేవునికి దూరం అయింది. అందుకే అపోస్తులకు అప్పగించింది, యేసుప్రభుకి ఇచ్చింది ఏంటంటే అంటే ఆయన మాటలే చెప్పమన్నాడు అంతే. వింటే ఓకే, వినలేదా విడిచిపెట్టాడు అన్నాడు ఆయన. అంటే దాని అర్థం నేను ఎందుకు మాట అన్నాను? ఆయన ఒకటి యేసుప్రభు చెప్పే మాటలు ఎక్కడే కదా, నేను చెప్పే మాటలు అక్కడే భూ సంబంధమైనయా? మరి అది అంటే అక్కడి నుంచి వచ్చిన మాటలు అక్కడ తీసుకెళ్ళి తప్ప ఇక్కడ సంబంధించినవి కాదు. ఇప్పుడు ఆ మాటలు నిన్ను అక్కడ తీసుకెళ్ళి, అందుకే అక్కడ మాటలు కనుక ఇంకా కొన్ని విషయాల్లోకి వెళ్తే ఆ జన్మ గురించి, దేవుని దగ్గర ఉండే జన్మ గురించి ప్రభు చెప్పాడు. అందుకే కీర్తన గ్రంథం 87 అధ్యాయం చదివితే ప్రపంచం అంతా కూడా, ప్రపంచ పునర్జన్మ అంతా కూడా యెరూషలేము ద్వారా జరిగింది. ఈ యెరూషలేములో ఎందుకు జరిగిందయ్యా అంటే ఆయన అన్నాడు, దేవాలయాన్ని పడగొట్టండి, ఇది మనుషులు కట్టారు,
నేను కట్టబోయే దేవాలయం ఒకటి ఉంది. ఆ దేవాలయం ఎవరయ్యా అంటే, ఎవడైతే నన్ను భూమి మీద ఒప్పుకొని బాప్తిసం పొంది పాపాలు విడిచిపెడతాడో, వాడు నా నామాన్ని ధరించుకుంటున్నాడో, వాడి పేరు ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? అది పరలోకంలో జీవగ్రంథం ఉంది. దేవుడు రాసిన ప్రజా సంఖ్యలోని పేరు ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు రావాలి. అందుకే ఇందాక చెప్పాను, చక్రవర్తి ఆజ్ఞాపించిన దానికే నిండు చోళాలైన ఆవిడ ఆగిపోకుండా తమ పట్టణానికి వచ్చి వెళ్ళి మరీ పేరు రాయించుకుంది. ఓకేనా? రాయించుకుంది. అలాగే ప్రభు పరలోకంలో మన పేర్లు కావాలంటే దాని అర్థం ఏంటంటే, దేనైనా మనం నిర్లక్ష్యం చేస్తాం. అటువంటి పరిస్థితులు ఏం చేయొచ్చు? నిండు చోళాలు, ప్రసవ దినాలు సమీపమైంది కదా, అలాంటప్పుడు ఏం చేయొచ్చు? ఇంత దూరం రాలేమండి అని ఏదో చెప్పచ్చు కదా. అయినా సరే ఏం చేశారు? రాజాజ్ఞకి ఏమైంది? లోబడి అక్కడికి వెళ్ళి ఆ ప్రజా సంఖ్య రాయించుకో. మరి దేవుని సంఖ్య అది నేను అంటున్నాను. ప్రజా సంఖ్యలో పేరు ఉండాలనుకున్నప్పుడు దేవుని సంఖ్యలో మనుషుడి యొక్క చక్రవర్తి యొక్క ప్రజా సంఖ్యలో పేరు ఉండాలప్పుడు దేవుని యొక్క ప్రజా సంఖ్యలో కూడా మన జన్మ పేరు ఉందో లేదో చూసుకోవాలి. ఓకేనా? ఆ పేరు అక్కడ తీసుకెళ్ళేది కనుక క్రీస్తునందు మనకి చెప్పాలి. లోకానికి ఎప్పుడు జన్మదినోత్సవం చెప్పాలి. క్రొత్త జన్మ ఎప్పుడు ప్రారంభించబడ్డదే? సంఘం కట్టబడినప్పుడే. సంఘమే క్రొత్త జన్మ. అర్థమైంది మీకు? ఏదన్నా సంఘమే క్రొత్త జన్మ. సంఘంలో ఉన్నవాడు ఏంటి? నూతన సృష్టి. ఓకేనా? ఇది నక్షత్రాలతో, సూర్యుడితో, చంద్రుడితో సంబంధం లేని జన్మ. అందుకే సూర్యుడు, చంద్రుడు అక్కర్లేదు. ఎక్కడ? పరలోకంలో. భూమి మీద అయితే కావాలి. కానీ మనకు శాశ్వతమైన జన్మ ప్రభు రాయించుకోరా బాబు అంటున్నాడు. రాయించుకుంటే అదృష్టవంతులు, విడిచిపెడితే మనకంటే నష్టపోయేవారు లేరు. వెన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ మరొకసారి అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.